శ్రీ సఖీ పాఠశాల ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ స్నేహ. ఈరోజు మనకి హెయిర్ తల గురించి, తలకు వేసుకునే తల రంగు గురించి మాట్లాడుకుందామండి. తెల్ల జిత్తు చాలా మందికి బాధ కలిగిస్తుంది కదా. తెల్లంటికలు వస్తున్నాయంటే వీటిని ఎలాగ ఏం చేయాలి ఏంటి మనం ఇవన్నీ ఆలోచిస్తాము. మార్కెట్లో దొరికే రకరకాల రసాయనాల హెయిర్ కలర్స్ అవి తీసుకొచ్చి వాడితే కెమికల్స్ వల్ల హెయిర్ అది పాడైపోతుంది అండ్ నెక్స్ట్ హెల్త్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలా కాకుండా మన ఇంట్లోనే దొరికే కొన్ని ఐటమ్స్తో హెన్నా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 4 వంతులు గోరింటాకు, 1 వంతు మందారం పూలు, 1 వంతు మందారపు ఆకులు, 1/2 వంతు వేపాకు తీసుకొని బాగా శుభ్రం చేసి ఒక తెల్లటి గుడ్డపై ఎండలో ఆరబెట్టాలి. అవి బాగా ఎండాక మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఆ పొడిని జల్లెడ పట్టాలి. తర్వాత ఒక మంచి శుభ్రమైన గ్లాస్ బాటిల్లో పెట్టుకుంటే 6 నెలలు ఈ పొడి నిలువ ఉంటుందట ఫ్రెండ్స్. దాన్ని సహజసిద్ధమైన హెయిర్ కలర్ హెన్నాగా పట్టించుకోవడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. జిట్టు నల్లగా కూడా మారడానికి తోడ్పడుతుంది. అంతేకాదు హెయిర్ ఫాల్ లేకుండా జిట్టు బలంగా అవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఎన్నో మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ ని నొక్కి ఆన్ లో పెట్టుకోండి. దీనివల్ల మా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సఖీ పాఠశాల.